ముదిరాజు గారు వారు త్వరగా ఉంటారు. మియాపూర్ డి అధ్యక్షులు మాణిక్ గారు, చందనగర్ రామరెడ్డి, సింధు రఘునాథ్ రెడ్డి. ధర్మపురి అరవింద్ గారు సన్మానించబడుతున్నాను. రాష్ట్ర శాఖ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు వివరిస్తూ ఉన్నారు. ఎక్కువ మాట్లాడలేము. యోగానంద్ గారిని సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. మనకు తెలుసు కేసీఆర్ భయంతో ఎలక్షన్స్ చాలా షార్ట్ పీరియడ్లో అనౌన్స్ చేశారు. మనం టైం లేకుండా ఇబ్బందుల్లో మనం ప్రిపేర్ కాలేమని చెప్పి, అదేవిధంగా మన పార్టీ నుంచి కూడా అభ్యర్థులను ఫైనల్ చేయడంలో కూడా టైం కొద్దిగా వేస్ట్ అయింది. కానీ మీ అందరూ నేను కోరేది ఏంటంటే, మనం పనిచేస్తున్నది మోడీ గారికి బలోపేతం చేయడానికి మనం పనిచేస్తున్నాం. మన భారతీయ జనతా పార్టీని ఇక్కడ జెండా ఎగరవేయాలి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే 2023 ఎలక్షన్స్లో కూడా బీజేపీకి మంచి అవకాశం దొరుకుతుంది. మొన్న దుబాకులో గెలవడం వల్ల ఒక మంచి వాతావరణం హైదరాబాద్లో ఏర్పాటైంది. అదే ఇప్పుడు కానీ మనం గెలిస్తే మనకు 2020 ఎలక్షన్స్లో కూడా అవకాశాలు పెరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకొని కొంతమందికి, నాతో పాటు అందరూ కూడా చాలామంది కొద్దిగా నిస్పృహ చెంది ఉన్నారు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వలేకపోయాం. సహజమే, ఉన్న సీట్లు 10 ఉంటాయి కాబట్టి ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల అందరికీ మనము హెల్ప్ చేయలేకపోతాం, అందరినీ నామినేట్ చేయలేకపోతాం. అది మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. సమయం తక్కువ ఉంది, మనస్పర్ధ లేకుండా మనం జెండాయే ధ్యేయంగా మనం ముందు నుంచి చెప్తున్నదే జెండాకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్యాండిడేట్ ఎవరైనా సరే. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ విషయం గురించి మనం ఆలోచిస్తే టీఆర్ఎస్ మనకు శత్రువు, టీఆర్ఎస్ని ఓడగొట్టాలి. కానీ మనకు ఒకరికొకరికి నిన్నటిదాకా మన వాళ్ళకు సీట్ అవ్వాలని చెప్పి మనం ఫైట్ చేశాము. కానీ ఈ పార్టీ రకరకాల కారణాల వల్ల మనం గెలవాలనే ఉద్దేశంతో కొంతమందికి మాత్రమే సీట్లు దొరికినాయి. 10 మంది అంటే 10 కంటే ఎక్కువ మందికి రాళ్ళు, మీకు తెలుసు. సో మనము కొద్దిగా కాంగ్రెస్ సపోర్ట్ కూడా తీసుకుంటే, మన రవి యాదవ్ గారి సపోర్ట్ కూడా తీసుకుంటే ఆ విన్నింగ్ ఎడ్జ్ పెరుగుతుందనే ఉద్దేశంతో అధిష్టానం వారితో చేతులు కలిపింది. షేర్లింగంపల్లి నియోజకవర్గ జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంత బాధ్యతలు స్వీకరించమని ఇక్కడికి పంపించిన పెద్దలు ప్రదీప్ బాగేలా గారు, జాతీయ యువ మోర్చా అధ్యక్షులు బెంగళూరు పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి హైదరాబాద్ వస్తూ ఉన్నారు. అందులో భాగంగా సాయంత్రం 5 గంటలకి షేర్లింగంపల్లి ఈ 10 డివిజన్లలో మెయిన్ రోడ్లు బాగా కవర్ అయ్యేటట్టు ఒక రూట్ మ్యాప్ కూడా చేయడం జరిగింది. భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాల్సిందిగా ఇన్ఛార్జీలకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాని తర్వాత బైక్ ర్యాలీ ఎండింగ్లో కూడా సభ నిర్వహించబడతా ఉంటుంది. కాబట్టి తేజస్వి సూర్య గారి ప్రజాదరణ, ఆయనకి యూత్లో ఉన్న ఫాలోయింగు మీ అందరికీ తెలియదేం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేసే విధంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరు క్యాండిడేట్లని నేను రేపు యునైటెడ్గా కోఆర్డినేట్ చేసుకుంటూ భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తమ్ముడు మాట్లాడిండు, మనకి చాలా కాలం నుంచి అనేక సంవత్సరాల నుంచి పార్టీ జెండా పోస్తా ఉన్నారు.
కొందరికి టికెట్లు రాలేదు, కొత్త వాళ్ళకు వచ్చినాయి, కొందరు పాత వాళ్ళకు వచ్చినాయి. మనమందరం ఎవరైతే టికెట్లు వచ్చినామో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్, వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇన్ఫ్లో వస్తుందంటే భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, అదేవిధంగా వచ్చిన వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. పార్టీ ఎట్లా బలపడుతుంది, ఎట్లా బలపడుతుంది, బలపడుతూనే ఉంది. కాబట్టి మీ భవిష్యత్తు కూడా ప్రజాదరణ ఎటుందో మనకు క్లియర్ కట్గా గత ప్రత్యేకంగా మోడీ గారు నాయకత్వం స్వీకరించినాక ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ అయినాక 2013లో ఏ రకంగా పార్టీ పెరుగుతూ ఉందో అత్యంత వేగంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ జాయిన్ అయినారు, మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. వీలైనంత వరకు మీకు టికెట్లు ఇచ్చి మీకు ఆదరించడం జరిగింది పార్టీ. కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు ద పార్టీ. వెన్ ఐ సే పార్టీ, ఇట్ ఈస్ పార్టీ కార్డర్ లైక్ నరసింహరావు. ఏదైతే ఉందో దాని విషయంలో రేపు అన్ని వాట్సాప్ గ్రూప్లలో, మన డిజైన్ గ్రూప్లలో, అదేవిధంగా అభ్యర్థులకు అన్ని కూడా మేము అప్డేట్ చేస్తాం. దానికి నేను రంజిత్ రావు వీరు మరి మేము అభ్యర్థులు ప్లస్ టీవీ అధ్యక్షులు అందరూ కూడా అప్డేట్ చేస్తాం. దాని విధంగా మనం అందరం ఫాలో అవుతాం. మరి ఈ సభను ఉద్దేశించి కోఆర్డినేటర్గా జాతీయ కోఆర్డినేటర్ ప్రదీప్ సింగ్ వాఘేలా గారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. 1 तारीख को चुनाव है, बहुत कम दिन बाकी रह गए हैं। मैं पिछले 5 दिन से हैदराबाद में गली गली घूम रहा हूं। मैं युवाओं से मिलता हूं, महिलाओं को मिलता हूं, शॉपिंग मॉल में गया हूं, रास्ते पे खड़े होकर गरीब से भी बात किया है। सभी लोग एक ही बात करते हैं, इस बार हम भारतीय जनता पार्टी को वोट देने वाले हैं। मैं 5 दिन पहले हैदराबाद आया, जीवन में पहली बार आया, विदाउट वीजा आया। हैदराबाद आने के लिए मुझे वीजा की जरूरत नहीं पड़ी। क्यों नहीं पड़ी? 1947 के बाद जब अंग्रेजों को भारत से भगाने के बाद भारत का निर्माण की बात थी। हैदराबाद का निजाम, हैदराबाद की जनता चाहती थी कि भारत के साथ हैदराबाद जुड़े। हैदराबाद की जनता चाहती थी, लेकिन निजाम चाहता नहीं था। सरदार वल्लभ भाई पटेल यहां पर आए, निजाम जिस भाषा में समझा उस भाषा में उसको समझा कर हैदराबाद को भारत से जोड़ा। मैं उसी सरदार वल्लभ भाई पटेल के गुजरात से आया हूं। मुझे 10 दिन पहले सरदार वल्लभ भाई पटेल का फोन आया था, क्योंकि पिछले 20-30 साल से फोन का यूज हो रहा है। उस दरमियान कोई गया होगा तो साथ में फोन ले गया होगा, इसलिए वहां पर भी फोन है। तो मुझे वहां से फोन आया कि प्रदीप बेटे तुम तेलंगाना में जाओ। मैं तो सरदार साहब क्यों जाऊं? 1948 में मैंने निजाम को हटाकर हैदराबाद को भारत से जोड़ा था, लेकिन तेलंगाना की जनता ने गलती कर दी, फिर से एक निजाम बैठ गया है, उसको जाके हटाओ। చాలా మంది త్యాగాలు చేసిర్రు. మరి వచ్చిన వాళ్ళు కూడా అందరం కలిసి పనిచేద్దాం. ఈ ఎలక్షన్ చాలా సీరియస్గా తీసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనం కార్యకర్త కేవలం వారం రోజులే ఉంది కాబట్టి మన అందరం కూడా కలిసి పనిచేద్దాం. ఈరోజు చెప్పినట్టు ఈ కోఆర్డినేటర్లు ఇన్ఛార్జ్ తోటి మీరు అందరూ కలిసి పనిచేయాలి. ఇంకొక విషయం, రేపు సాయంత్రం ర్యాలీది ఆల్రెడీ బుచ్చిరెడ్డి గారితో ఇన్ఛార్జ్ తోటి నేను డిస్కస్ చేసిన, సార్ తోటి కూడా ఒకసారి ఫైనల్ డిస్కస్ చేసి ఒక 1 అవర్లో మరి సోషల్ మీడియాలో పెడదాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున రేపు స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి రావాలని చెప్పి నేను కోరుతున్నా. థ్యాంక్ యూ.